బ్రేకింగ్ న్యూస్ మరోసారి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కొద్ది నెలలుగా కొనసాగుతున్న ప్రశాంత వాతావరణం ఒక్కసారిగా బద్దలైంది. ఇజ్రాయెల్ హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ ఇరాన్ ఊహించని రీతిలో రెచ్చిపోయింది. బీరుట్ పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ భూభాగంపైకి బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడింది. దీంతో ఇజ్రాయెల్ అంతటా యుద్ధ సైరన్లు మార్మోగుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఉత్కంఠ నెలకొంది అక్కడ. ఏప్రిల్ 8న కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం దాదాపు ముగిసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పీక్స్ కి చేరాయి. నిన్న రాత్రి ఉత్తర ఇజ్రాయెల్ ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వరుస పెట్టి బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది. ఊహించని ఈ దాడితో ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు హోరెత్తాయి. ప్రజలంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బాంబు షెల్టర్స్ లోకి పరుగులు తీశారు. ఇరాన్ క్షిపణుల దాడిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెంటనే గుర్తించింది. శత్రువుల క్షిపణుల్ని గాల్లోనే అడ్డుకునేందుకు తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని యాక్టివేట్ చేసింది. దీనిపై ఇజ్రాయెల్ డిఫెన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన మిసైళ్లని తమ ఎయిర్ ఫోర్స్ విజయవంతంగా అడ్డుకుందని, ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. అయితే ముప్పు ఇంకా పొంచే ఉందని, మరికొన్ని క్షిపణులు దూసుకొచ్చే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అయితే కొన్ని గంటల ముందు లెబనాన్ రాజధాని బీరూట్లోని దక్షిణ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల వల్లే మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హెజ్బుల్లాకి పట్టున్న దహియో ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపడింది. బీరూట్ పై దాడి జరిగితే ఊరుకునేది లేదని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. అందుకే ఇజ్రాయెల్ దాడి చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ యాక్షన్లోకి దిగాయి. ఇక ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ తలెత్తాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం మళ్లీ కొనసాగుతోంది. ఏప్రిల్ 8వ తేదీన శాంతి చర్చలు జరిగే తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తర్వాత ఇస్లామాబాద్ వేదికగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఈ శాంతి చర్చలు అయితే జరిగాయి. కానీ మొదటి దశ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఎక్కడ కూడా సయోధ్య కుదరలేదు. ఇటు అమెరికా పెట్టిన ఆంక్షలకు ఇరాన్ ఒప్పుకోలేదు. యురేనియం నిల్వలను అప్పగించడం కానీ ఇతర కొన్ని కీలక ప్రశ్నలకు కానీ వారు పెట్టిన షరతులకు కానీ ఇటు ఇరాన్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే మళ్ళా రెండవ దశ శాంతి చర్చలు ఉంటాయని భావించారు. తర్వాత రెండవ దశ శాంతి చర్చలు కూడా ఇస్లామాబాద్ వెళ్లారు. కానీ అక్కడ వెంటనే తిరిగి రావాలంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలియజేస్తున్న నేపథ్యంలో అమెరికా బృందం దానికి తిరిగి వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కానీ మళ్ళా ఎక్కడ కూడా శాంతి చర్చలకు సంబంధించి దానికి సంబంధించి చర్చించలేదు. ఎవరు కూడా దాని గురించి ప్రస్తావన తెలియదు. కానీ అంతర్గతంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవాలి అనేది కూడా ప్రధానంగా వ్యూహాత్మకంగా కొన్ని అంతర్గత నిర్ణయాలు తీసుకున్నారు. దానిలో భాగంగానే ఇటు అమెరికా కానీ ముందస్తుగా ఆత్మరక్షణలో భాగంగా ఇరాన్ కు సంబంధించిన పడవల పైన కొన్ని ప్రాంతాల్లో దాడులు చేయడం కానీ, తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నిన్నటి నుంచి కొనసాగుతున్న దాడులు ప్రతి దాడితో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇలాగే కొనసాగితే కనుక మళ్ళా తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా మొత్తం ఇటు నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇరాన్ క్షిపణులను దాడిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెంటనే గుర్తించింది. ఇరాన్ ఏదైతే దాడులు చేస్తూ ఉందో ఆ దాడిని ఇజ్రాయెల్ కూడా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పై దాడులు చేసింది. ఒకవేళ ఇజ్రాయెల్ ఇలాగే దాడులు కొనసాగిస్తే కనుక భీకరమైన దాడులు మా నుంచి ఎదుర్కోవాల్సి ఉంటుంది, వినాశనాన్ని చూడాల్సి ఉంటుంది అనేది కూడా ఇరాన్ కూడా ప్రతిగా దాడులు చేసేందుకు సిద్ధమైంది. దానిలో భాగంగానే
అంటే దాదాపు 100 రోజులు పైగా అవుతుంది. ఫిబ్రవరి 28వ తేదీన ఈ పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య అణు ఒప్పందం చర్చలు అనేవి ఫిబ్రవరి 8వ తేదీన విఫలమయ్యాయని ఒక ప్రకటన చేయడం, వెంటనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశాలతో ఆ దేశ సైన్యం ఇరాన్ పై దాడులు చేసిన నేపథ్యంలో భారీగా ఆస్తి ప్రాణ నష్టం అనేది ఇరాన్ కు చవిచూస్తుంది. ప్రతిగా ఇటు ఆ దేశానికి సంబంధించిన ఖమేనీని కోల్పోయిన సుప్రీమోను కోల్పోయినప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా దాడులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏప్రిల్ 8వ తేదీన శాంతి చర్చలు తాత్కాలిక సీజ్ ఫైర్ ఒప్పందం అనేది కుదిరింది. కానీ ఎక్కడ కూడా ఆ సయోధ్య అనేది కుదరడం లేదు. ఇటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య చర్చలు అయితే జరిగినప్పటికీ కూడా అంతర్గతంగా కొన్ని సందేశాలు పంపించుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అవగాహన ఒప్పందం కానీ ఈ కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం అనేది కుదిరినప్పటికీ కూడా కొన్ని కీలక అంశాలపై అణు ఒప్పందానికి సంబంధించి యురేనియం నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ యురేనియం నిల్వలను మాకు అప్పగించాలి అనేది ఇరాన్ కు ఆంక్షలు విధించారు. దానితో పాటు కొంత వారికి సంబంధించిన అకౌంట్స్ ను కూడా సీజ్ చేయడం కానీ, మరోవైపు ఇటు నౌకలపై ఆంక్షలు విధించడం కానీ, ఇరాన్ కు సంబంధించిన నౌకలపై మీ ఆంక్షలు ఏంటన్నట్లుగా అమెరికా పైన ఇరాన్ విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ కు సహకరిస్తున్న దేశాలు ఏవైతున్నాయి, పశ్చిమాసియా దేశాలు, ఇటు అమెరికా సహకరిస్తున్న పశ్చిమాసియా దేశాలు ఏవైతున్నాయి వాటన్నిటిపై కూడా మేము దాడులు చేస్తామనేది కూడా ఇరాన్ చెప్తుంది. అంటే మీరు డైరెక్ట్ గా మాపై యుద్ధం చేయకపోయినప్పటికీ కూడా మాపై దాడులు చేస్తున్న వారికి మీరు సహకరిస్తున్నారు, ఆశ్రయం కల్పిస్తున్నారు, మీ దేశంలో ఉన్న వైమానిక స్థావరాల నుంచి మాపై దాడులు చేస్తున్నారు కాబట్టి మీపై మేము దాడులు చేస్తామనేది మొదటి నుంచి కూడా ఇరాన్ చెప్తుంది. దానిలో భాగంగానే ఇటు కువైట్ కానీ, బహ్రెయిన్, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ బేస్ ల పైన ఇటు ఇజ్రాయెల్ కి సంబంధించి అమెరికా సంబంధించిన ఎయిర్ బేస్ లపై దాడులు చేసి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం అయితే ఇరాన్ చేస్తుంది. కానీ మళ్ళా ఇప్పుడు ప్రధానంగా ఇరు దేశాల మధ్య కొన్ని గంటల ముందు లెబనాన్ రాజధాని బీరుట్ లో దక్షిణ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల వల్లే మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు, అంటే మళ్ళా యుద్ధం అనేది ఇజ్రాయెల్ ప్రారంభించింది, మేము ఎక్కడ కూడా మొదలు పెట్టలేదు అనేది ఇరాన్ చెప్తుంది. ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల తిరిగి మేము దాడులు చేయాల్సి వస్తుంది. ఆత్మరక్షణలో భాగంగా ఇలాగే ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుంటే కనుక మా దాడులు అనేవి చాలా భీకరంగా ఉంటాయి, వినాశనాన్ని చవి చూడాల్సి వస్తుంది ఇజ్రాయెల్ అనేది కూడా ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ముందు మరింత తారాస్థాయికి చేరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి ఈ దాడులు, ప్రతి దాడులు. సరే, ఓకే, థ్యాంక్ యూ శివ. لازم نفعل المركز